అభిమానం ఉండాలి, కానీ అది ఒక స్టేజ్ దాటితే చిరాకే కాదు కష్టాలను తెచ్చిపెడుతుంది. అందరూ చేస్తున్నారు, మనం కూడా ఏదో చేయాలని చేసిన ఓ పిచ్చి పని ఇద్దరు యువకులను స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. అంతేకాదు పోలీస్ కోటింగ్ పడేలా చేసింది. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నది ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాత్రి దృశ్యాలు. విజయవాడలోని కృష్ణలంకలో ఇద్దరు ఫ్రెండ్స్ మిగతా స్నేహితులతో కలిసి రోడ్లపై బైకులతో వీరంగం సృష్టించారు. అంతేనా, రోడ్ల మధ్యలో ఉన్న బారికేడ్ను లాక్కొని వెళ్లారు. దాన్ని వెనకలా వస్తున్న ఫ్రెండ్ వీడియో తీశారు. స్కూటీపై చాలా దూరం వరకు బారికేడ్ను తీసుకెళ్లారు. బందర్ రోడ్లో ఉన్న మొక్కలను సైతం తొలగించారు. అలా నానా హంగామా చేసిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామలింగేశ్వర్ నగర్కి చెందిన పవన్ సాయి, పడమట ప్రాంతానికి చెందిన నవీన్పై కృష్ణలంక పోలీసులు కేసు ఫైల్ చేశారు. వారిని స్టేషన్కు పిలిపించి పోలీసులు తమదైన స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అందుకే మొన్న అలా, నిన్న ఇలా అని ఈ వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. పద్ధతిగా ఉండకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. సో చేసిన ఓవర్ యాక్షన్కు తగిన శాస్తి జరిగితే మళ్లీ లైఫ్లో తప్పుడు అడుగులు వేయం. ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాజుగా మొత్తం మీద చూసుకుంటే బందర్ రోడ్ లో నిన్న అర్ధరాత్రి కొంతమంది యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆర్సీబీ గెలడంతో విజయోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. బైక్ పై అతివేగంతో ట్రిపుల్ రైడింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. బైక్ అదుపు తప్పి శేఖర్ అనే యువకుడు మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు కూడా చాలా సీరియస్ గా స్పందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే క్రికెట్ మత్తులో రోడ్డుపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే కృష్ణలంక పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. బెంగళూరు క్రికెట్ టీం ఐపీఎల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో బందర్ రోడ్డుపై విచ్చలవిడిగా వ్యవహరించిన ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించిన యువకులపై కృష్ణానగర్ పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే బందర్ రోడ్ లో ఉన్న మొక్కలను సైతం తొలగించి నానా హంగామా సృష్టించిన వారిపై పోలీసులు చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రామలింగేశ్వర నగర్ చెందిన పవన్ సాయి, పడమట ప్రాంతానికి చెందిన నవీన్ పై కూడా కేసు నమోదు చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే యువత అదుపు తప్పి వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా పోలీసులు ఒక హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే బస్టాండ్ ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే అర్ధరాత్రి అంటే రాత్రి 10 గంటల నుంచి కూడా తెల్లారుజామున 5 గంటల వరకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ప్రత్యేక భద్రతమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనకు పాల్పడ్డా ఈ రకంగా వ్యవహరించినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. శివ, అయితే ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు, మరో ఇద్దరు కూడా వీడియోస్ తీస్తూ కూడా కనిపిస్తున్నారు. సో వారికి కూడా ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చారా పోలీసులు? మొత్తం 3 వ్యక్తులకు సంబంధించి ఒక యువకుడు చనిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక 2 యువకులకు సంబంధించి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగిలిన వారి కోసం కూడా పోలీసులు ప్రత్యేక కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇష్టానుసారంగా బైకులపై ఏ రకంగా పడితే ఆ రకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పు అంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఒకవైపు కనిపిస్తా ఉంది. ఇంకొక వైపు అదే స్థాయిలో ఏ రకంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడంతో పాటుగా అలాగే అర్ధరాత్రులు బైకులపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించిన వ్యక్తులపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొక కొంతమంది వ్యక్తుల కోసం కూడా పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. రాధిక, శివ, అయితే అలా బారికేడ్లు లాక్కొని వెళ్లడము, రోడ్డుపైన నానా హంగామా సృష్టించడమే తప్పు. అలాంటిది వీడియో తీసి మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము అంటే ఇదంతా ఇదంతా గమనించరు, తమ ఇష్టారాజ్యంగా అయిపోతుంది అనుకున్నారా? అసలు ఏంటి వాళ్ళ ధైర్యం? ప్రధానంగా చూసుకుంటే విజయవాడ యువత వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. ఒకవైపు పోలీసులు కఠిన ఆంక్షలు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ వారి చర్యలు, వారి చేష్టలు మాత్రం అందుబాటుని పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా క్రికెట్ ఆర్సీఎం గెలిచిందని ఒకవైపు, మద్యం మత్తులో మరొక వైపు బైక్ ఎక్కి సెల్ఫీ వీడియోలు తీసి బారికేళ్లను తొలగించడం, పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ బోర్డులను సైతం తొలగించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అంటే ఎవరు మనల్ని గమనించట్లేదు, మనం ఏం చేసినా చెల్లుతుందనే భ్రమలో విజయవాడకు సంబంధించిన కొంతమంది యువత ఉన్నట్టు తరచూ జరుగుతున్న సంఘటన ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఈ రకంగా వ్యవహరించిన వారి పట్ల కఠినంగా ఉంటామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు మనం ఈ వీడియోలు కూడా చూసుకోవచ్చు. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.